నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర పిక్టాక్ స్వాగతం. నేను మీ రాజమౌళి. దేశ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చే దిశగా కేంద్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తుంది. ప్రస్తుతం ఉన్న 543 లోక్సభ స్థానాలకు ఏకంగా 850కి పెంచాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో 131వ రాజ్యాంగ సవరణ బిల్లును కూడా తీసుకొస్తుంది. దీనిపై ఇప్పటికే కేంద్ర సర్క్యులర్ జారీ చేయడంతో ఏపీలో తీవ్ర అలజడి మొదలైంది. మొత్తం మీద ఎంపీలతో అయితే చాలా అలజడి మొదలైంది. అంతేకాక ఈ నిర్ణయం తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కొత్త ఆందోళనకు దారితీస్తుంది. దశాబ్దాలుగా జనాభా నియంత్రణను సమర్థవంతంగా అమలు చేసి తెలుగు రాష్ట్రాలు కేవలం జనాభా ప్రాతిపదికన సీట్ల కేటాయింపు జరిగితే జాతీయ స్థాయిలో తమ ప్రాతినిధ్యం, రాజకీయ ప్రాబల్యం తగ్గిపోతుందని భయపడుతున్నారు. అంతేకాక జనాభా కంటే ఓటర్ల సంఖ్య లేదా అభివృద్ధి సూచికను ప్రతిపాదకంగా తీసుకోవాలని దక్షిణాది రాష్ట్రాల డిమాండ్ను కేంద్రానికి వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో డీలిమిటేషన్పై కేంద్ర నిర్ణయం తెలుగు రాష్ట్రాల భయాందోళనపైనే ఈరోజు బిగ్ టాక్లో చర్చిద్దాం. మనతో పాటు బిగ్ టాక్లో పాల్గొంటున్నారు మన్యం కోటేశ్వరరావు గారు, విశ్లేషకులు, అలాగే ప్రొఫెసర్ కత్తి వెంకటస్వామి గారు, కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూడా మనతో జూమ్లో జాయిన్ అవుతారు. అదేవిధంగా సౌత్ ఇండియా పొలిటికల్ జేఏసీ కన్వీనర్ ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు కూడా మనతో జాయిన్ అవుతారు. అదేవిధంగా అందెం రామరెడ్డి గారు, బీజేపీ రాష్ట్ర నాయకులు కూడా మనతో జాయిన్ అయ్యారు. అంబటి జోజిరెడ్డి గారు, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ రాష్ట్ర కన్వీనర్ కూడా మనతో జాయిన్ అయ్యారు. ముందుగా కోటేశ్వర గారు, గుడ్ ఈవినింగ్. జోజి, ఏదైతే డీలిమిటేషన్ ప్రక్రియ మొత్తం మీద డీలిమిటేషన్లో చూస్తే కనుక ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాలు మాత్రం కుటుంబ నియంత్రణ పాటించి, కుటుంబ నియంత్రణ ఒకరి వద్దు, ఇద్దరు వద్దు, ఒకరి ముద్దు, ఒకరే ఇంటికి ఇల్లాలు, ఇలాంటి చాలా కొటేషన్లతోటి చాలా వరకు కూడా అప్పటి సీఎంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు కూడా ఇద్దరు వద్దు, ఒకరే ముద్దు అనే సందర్భంలో ఉన్నది. కానీ ఇటు తెలుగు రాష్ట్రాల్లో చూస్తే కనుక ఏదైనా కానీ దక్షిణాది రాష్ట్రాలలో చాలా వెనుకబడ్డ ప్రాంతాలు ఉన్నాయి. ఈ రకంగానే చాలా జన ప్రాతిపదికన తక్కువ ఉంది. కానీ ఇదే అదునుగా తీసుకున్న నేపథ్యంలోనే డీలిమిటేషన్ ప్రక్రియలో భాగంగా 400 చిల్లర ఉన్నటువంటి ఎంపీసీ స్థానాలకు కానీ ఒక్కసారిగా పెంచితే ఎంతైనా కానీ తక్కువ సీట్లు, తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఎంత పెరిగినా కానీ తక్కువ పెరుగుతున్నాయి. కానీ మిగతా అంత పెరుగుతున్నాయి. కానీ ఒడిదుడుకుల మధ్య చూస్తే కనుక డీలిమిటేషన్లో ఇంకా ఈ 2028 వరకు టైం ఉంది కదా, ఒక్కసారి అఖిలపక్షం భేటీ జరిగిన తర్వాత కూర్చొని మాట్లాడుకుంటూ అయిపోతే ఇంత తొందరగా అవసరం లేదు అని ఇప్పటి తెలంగాణ ముఖ్యమంత్రితో పాటు స్టాలిన్ కూడా ఈరోజు మాట్లాడడం జరిగింది. ఎలా చూడొచ్చండి మరి? రాజమౌళి గారు, డీలిమిటేషన్కి ఎవరు వ్యతిరేకం కాదు, సెన్సస్కి వ్యతిరేకం కాదు, మహిళా రిజర్వేషన్కి కూడా ఎవరు వ్యతిరేకం కాదు. 2023లో పార్లమెంటు చట్టాన్ని ఆమోదించిన తర్వాత అప్పుడే అనేక మంది ఇప్పుడున్నటువంటి పార్లమెంట్లో 2024 నాటికి, లేదా ఒకవేళ అది సాధ్యం కాకపోతే 2029కైనా కానీ ఈ 543 సీట్లలోనే 33% అమలు జరపాలని చెప్పేసి అనేక మంది సూచించారు. మరి అప్పుడు బీజేపీ దానికి అంగీకారం తెలియజేశారు. ఇప్పుడు ఆ బిల్లు ఆమోదించిన తర్వాత ఆకస్మికంగా ఇప్పుడు 3 సంవత్సరాల తర్వాత ఈ మూటిని కలిపి మేము ఇప్పుడు చేస్తాము అని అంత హడావుడిగా పార్లమెంట్లో ఏం పెట్టబోతున్నారు, ఏం ఆమోదించబోతున్నారు అనేటువంటిది ఆందోళనకరమైనటువంటి ఒక ప్రశ్న. కనీసం అఖిలపక్ష సమావేశం జరపలేదు, లేదా ఇదేం దేశ రక్షణకు సంబంధించినటువంటి రహస్యమేమీ కాదు కదా. అఖిలపక్ష సమావేశం జరపలేదు, లేదా ఎన్నికల కమిషన్ దాని ప్రమేయం ఏమన్నా ఉంటే అదైనా అఖిలపక్ష సమావేశం జరపలేదు, లేదా ఈ అంశాల గురించి వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పార్టీలు ఎప్పటి నుంచో అనేక అనుమానాలు, ఆందోళనలు వ్యక్తం చేస్తున్నాయి. లేదా సమాజంలో ఉన్నటువంటి వివిధ రంగాలకు చెందినటువంటి మేధావులు, నిపుణులు కూడా భిన్నమైనటువంటి అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నటువంటి పూర్వరంగంలో ఒక బహిరంగ చర్చ పెట్టి ఎందుకని దీని మీద ఏకాభిప్రాయ సాధనకు కేంద్ర ప్రభుత్వం పూనుకోలేదు
అనేటువంటిదే ప్రశ్న. ఇప్పుడు 2 రాష్ట్రాల్లో తమిళనాడు అదేవిధంగా పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు జరుగుతున్నటువంటి తరుణంలో ఆకస్మికంగా ప్రత్యేకమైనటువంటి సమావేశాలు పెట్టి దీన్ని మేము ఆమోదిస్తాము అని చెప్పేసి చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా రాజకీయ ప్రయోజనాలు ఆశించింది అనేటువంటిది ఒకటి. అదేవిధంగా 1970 దశకంలో అంటే 76లో అనుకుంటారు బహుశా డీలిమిటేషన్ జరిగింది. అప్పటికే దక్షిణాది రాష్ట్రాల మధ్య లేదా ఉత్తరాది రాష్ట్రాల మధ్య జనాభా సంఖ్యలో వచ్చినటువంటి మార్పుల్ని గమనించి, ఏమిటి మార్పులు అంటే కుటుంబ నియంత్రణ కార్యక్రమాన్ని 1960 దశకం మధ్య నుంచి గణనీయంగా అమలు జరిపి అప్పటికే దాదాపు 10 సంవత్సరాల పాటు అమలు జరిపిన కారణంగా దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఆ మేరకు అప్పటి నుంచి ఇప్పటి వరకు మనం మాట్లాడుకునే సమయానికి కూడా ఉత్తరాది రాష్ట్రాల్లో ఆ విధమైనటువంటి జనాభా సంఖ్య అనేటువంటిది తగ్గలేదు. దేశ సగటు కంటే చాలా ఎక్కువగా ఉంది. దక్షిణాదితో పోలిస్తే ఇంకా ఎక్కువగా ఉంది. దక్షిణాది రాష్ట్రాలతో పాటు పంజాబ్ లేదా హర్యానాలో ఉన్నటువంటి ప్రాంతాలు కూడా ఒక విధంగా జనాభా నియంత్రణని అదుపు చేశాయి. ఇప్పుడు అనేకమైనటువంటి చర్చలు వచ్చాయి. ఎందుకంటే ఆర్థిక సంఘాలు జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయించడాన్ని కూడా అనేక రాష్ట్రాలు లేదా అనేక పార్టీలు తప్పుపడుతున్నాయి. ఎందుకని? మేము జనాభాని తగ్గించి మేము పాపం చేశామా? దేశ సంపదలో జనాభా ప్రాతిపదికన మేము ఇచ్చేటువంటి కేంద్ర ప్రభుత్వానికి కానీ లేదా ఖజానాకు కానీ మేము ఇచ్చేటువంటి మొత్తాలు ఎక్కువ, మాకు వచ్చేటువంటి మొత్తాలు మా వాటా మాకు రాకుండా జనాభా ప్రాతిపదికన ఇతర రాష్ట్రాలకి ఎందుకు కేటాయించాలి అనేటువంటి డిమాండ్ వచ్చింది. అది న్యాయమా కాదా? సామాజిక న్యాయంతో చూసుకున్నప్పుడు డెఫినెట్గా కొన్ని సందర్భాల్లో కొంతకాలం ఆ విధంగా ఇవ్వాల్సిందే, దాన్ని కాదంటున్నా. కానీ ఎంతకాలం? ఇదే ప్రాతిపదికన ఈ విధంగానే జనాభా ప్రాతిపదికన స్కీములు కావచ్చు, నిధుల కేటాయింపు కావచ్చు, అన్యాయం జరుగుతూ ఉంటే మేము ఎందుకని నష్టపోవాలనేటువంటి ప్రశ్న వచ్చింది. ఇప్పుడు అదే ప్రాతిపదికన జనాభా ప్రాతిపదికన లేక ఈ డీలిమిటేషన్ లేకపోతే సీట్ల సంఖ్య పెంపు కనుక జరిగేట్లయితే దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న సీట్లను కూడా కోల్పోయేటువంటి అవకాశం ఉంది. అందుకని ఇది ఆందోళనకరమైనటువంటి ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో సంభాషణ అనేటువంటిది ముఖ్యం. ఆ సంభాషణ అనేటువంటిది లేకుండా బుల్డోజింగ్ పద్ధతిని అనుసరిస్తున్నారు. ఇది ఏమాత్రం సమర్థనీయం కాదు. ఒకదానికొకటి లింక్ పెట్టాల్సినటువంటి అవసరం లేదు. వీళ్ళే చెప్పారు కదా, జనాభా లెక్కలు పూర్తి కావు 2029 నాటికి అని చెప్పారు కదా. మరి ఇప్పుడు హడావుడిగా ఏ ప్రాతిపదికన చేస్తారు? మళ్ళీ పాత జనాభా లెక్కలు 2011 ఎందుకు తీసుకోవాలి? ఒకవేళ తీసుకున్నట్లయితే 1976 ప్రాతిపదికనే కనుక తీసుకున్నట్లయితే అప్పుడు కొంత మేరకు ఈ అంతరం అనేటువంటిది తగ్గుతుంది. ఎందుకంటే ఆనాటికి 1976 అంటే 71లో జరిగినటువంటి జనాభా లెక్కలకి 2011లో జరిగినటువంటి జనాభా లెక్కలకి ఉత్తరాది దక్షిణాది అంతరం అనేటువంటిది బాగా పెరిగింది. అందుకని గతంలో ఇందిరాగాంధీ ఆ అంతరం పెరిగింది కనుకనే సీట్ల కేటాయింపులో సీట్లు తగ్గితే దక్షిణాది రాష్ట్రాల్లో వ్యతిరేకత వస్తుందని గమనించే 25 సంవత్సరాల పాటు దాన్ని ఫ్రీజ్ చేశారు, సంఖ్యను పెంచకుండా. మరి అదే ప్రాతిపదికన ఇప్పుడు చేయాలని చెప్తున్నారు. ఎందుకని వినరు? డెమోక్రటిక్ ప్రజాస్వామ్య దేవాలయం అంటారు, ప్రజాస్వామ్యానికి మాతృమూర్తి అంటారు. ఇన్ని చెప్తున్నటువంటి వాళ్ళు చర్చ ఎందుకు జరపనేటువంటిదే ప్రశ్న. అందుకని ఇది ఏ ప్రతిపక్ష పార్టీ కూడా ఈ 3 అంశాలను ఎవరు కూడా వ్యతిరేకించట్లేదు. అనుసరించినటువంటి పద్ధతిని మాత్రమే వ్యతిరేకిస్తున్నారు. దీని వెనకాల ఉన్నటువంటి రాజకీయ ప్రయోజనాలు మాత్రమే వ్యతిరేకిస్తున్నారు. రాజకీయ పార్టీలు అన్న తర్వాత బీజేపీ కావచ్చు, కేంద్రంలో ఒకవేళ కాంగ్రెస్ అధికారంలో ఉన్న కాంగ్రెస్ కూడా అదే విధమైనటువంటి తన ప్రయత్నాలను చూసుకునేది. అందుకని అప్పుడు బీజేపీ ప్రతిపక్ష పాత్ర వహించేది. అందుకని ఎవరున్నా కానీ ఇటువంటి అవకాశం రాకుండా ఉండాలి. వెంకటస్వామి గారు నమస్కారం. గుడ్ ఈవినింగ్.
దేశ గుడ్ ఈవినింగ్. రాజకీయ ముఖ చిత్రాన్నే మార్చేసే దిశగా ప్రభుత్వం వేగం చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం అడుగులు కూడా వేస్తుంది. ఈ నేపథ్యంలోనే లోక్సభలో ఇప్పటి వరకు 543 లోక్సభ స్థానాలకు సంబంధించి ఈ నేపథ్యంలో డీలిమిటేషన్ ప్రక్రియ జరిగితే కనుక 850 సీట్లను పెంచాలని నిర్ణయించింది. ఇందుకోసం 131వ రాజ్యాంగ సవరణ బిల్లును కూడా తీసుకొచ్చింది. ఇప్పటికే కేంద్రం సర్క్యులర్ కూడా జారీ చేసింది. నిజంగానే ఒకవేళ డీలిమిటేషన్ జరిగితే తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, నిజంగా ఒకరు ముద్దు ఇద్దరు వద్దు ఒకరు ముద్దు అనే సంకేతానికి కుటుంబ నియంత్రణ పాటించినందుకేనా ఈ తొక్కడం, లేదంటే డీలిమిటేషన్కు సంబంధించి జరిగితే కనుక దక్షిణాది రాష్ట్రాలు అనగబడతాయి, ఉత్తరాది రాష్ట్రాలు లేస్తాయి. ఎందుకంటే పాపులారిటీ ఎక్కువ ఉంది, అక్కడ జనాభా సంఖ్య కూడా గగనీయంగా పెరిగింది. ఇంటికి సుమారుగా 6 మెంబర్స్ నుంచి 8 మెంబర్స్ వరకు కూడా ఉన్నారు. కానీ మన అంటే తెలుగు రాష్ట్రాల్లో చూస్తే కనుక ఇంటికి ఒకరే లేదా ఇద్దరు, ఇంతకంటే ఎక్కువ స్థితులు లేవు. ఖర్చు కూడుక ఉన్న బాధలు ఎక్కువ ఉన్నాయి. నిజంగా ఒకవేళ జరిగితే కనుక ఆ ఎంపీ సీట్లు కానీ ఇవన్నీ కూడా అక్కడ పెరిగితే కనుక ఈ భారతదేశానికి ఉత్తరాది రాష్ట్రాలకు దక్షిణాది రాష్ట్రాలకు వైరుధ్య నేపథ్యం ఉండబోతుంది ఇప్పటికి. కానీ దాన్ని ఎవరు కూడా ఆపలేరు, ఎవరు వద్దంటలేరు. కానీ ఈ నేపథ్యంలో ఎందుకని జీడిపి రేటు చూసుకొని కూడా పెంచవచ్చు, ఎందుకంటే జనాభా ప్రతిపాదన తక్కువ ఉంది అనేది సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రతిపాదించారు. ఎందుకంటే 2028 వరకు కూడా ఇంకా టైం ఉంది కాబట్టి ఈ లోపు ఆకాశం భేటీ చేసి దీన్ని చర్య తీసుకోవాలి ఖచ్చితంగా. దీనిపై అప్పుడప్పుడే తొందరపడద్దు అంటున్నారు. ఎలా చూడొచ్చండి మరి? ముందుగా ప్యానెల్ ఉన్నటువంటి పెద్దలకు, మీకు వీక్షకులకు నమస్కారం. ఈ డీలిమిటేషను ప్రక్రియను ఇప్పుడు చేయాలనేటువంటి నిర్ణయాన్ని, దాంట్లో ఉమెన్ రిజర్వేషన్ కూడా ఈసారికే ఇంప్లిమెంట్ చేయాలనే నిర్ణయాన్ని మేము ఆహ్వానిస్తున్నాం. కానీ రెండిట్లలోనూ 2 అంశాలు, ఒకటి దక్షిణాది రాష్ట్రాలు జనాభా ప్రాతిపదిక ఒకటైతే, రెండోది రిజర్వేషన్స్, ఎస్సీ ఎస్టీలతో పాటు ఓబీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలనేటువంటి అంశం మీద చర్చనే లేకపోవడం అనేటువంటిది శోచనీయం. ఈవెన్ ఇన్ ఉమెన్ రిజర్వేషన్ ఆల్సో, మేము చేసిన ఉమెన్ రిజర్వేషన్ అని ఇప్పుడు అంటున్నాం. కానీ 20 సంవత్సరాల క్రితమే కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చినప్పుడు అక్కడ ఆగినటువంటి అంశం ఏందనంటే కేవలము సబ్ కోటా కోసమే ఉమెన్ రిజర్వేషన్ ఆగింది. మళ్ళీ అదే సేమ్ ఆ రోజు కాంగ్రెస్ చేయలేకపోవడానికి ఒక ప్రధాన కారణం, అప్పుడున్నటువంటి పక్షాలన్నీ కూడా ఉమెన్ రిజర్వేషన్ లో సబ్ కోటా అనేటువంటిది, సబ్ రిజర్వేషన్ అనేటువంటిది ప్రధాన అంశంగా ఆగింది. అది ప్రతిపక్షాల యొక్క అప్పీల్ను గౌరవించింది ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో. ఆడ మన్మోహన్ సింగ్ గారు కావచ్చు, లేకపోతే సోనియా గాంధీ గారు కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ పార్టీగా కావచ్చు. సో ఈరోజు కోటేశ్వరరావు గారు అన్నట్టుగా ఇంత పెద్ద అంశం, దేశం మీరే ఒక పదం ఉపయోగిస్తున్నారు, రాజకీయాన్ని మార్చబోయేటువంటి అంశం అని. అట్లాంటి అంశంలో సమిష్టి నిర్ణయం లేకపోవడం, నిపుణులను కానీ లేకపోతే ప్రతిపక్షాలను కానీ ప్రజా సంఘాలను కానీ ఎవరిని సంప్రదించకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని ముందుకెళ్ళిపోయి డిసిషన్ మేకింగ్ చేయడం అనేటువంటిది ఆక్షేపణీయం. దీన్ని ఏ ప్రజాస్వామికవాది, ఏ రాజ్యాంగవాది ఎవరు కూడా దీన్ని సమర్థించారు. కేవలం ప్రతిపక్షాలను కార్నర్ చేయడానికి మోడీ గారు, భారతీయ జనతా పార్టీ మాట్లాడవచ్చు. కానీ నిజమేంటంటే ఇట్లాంటి పెద్ద అంశము, అఖిలపక్ష నిర్ణయం, తర్వాత నిపుణుల యొక్క నిర్ణయము, వాళ్ళతో చర్చ జరగడం అనేటువంటిది తప్పనిసరి. ఇక రెండో పార్ట్ ఏదైతుందో దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి జనాభా ప్రాతిపదిక, ఇప్పటికే చాలాసార్లు జనాభా ప్రాతిపదిక పేరుతోటి ఇలా ఉత్తరప్రదేశ్లో వీళ్ళు ఇస్తున్నటువంటి లీక్లు, వీళ్ళు ఇస్తున్నటువంటి ఏదైతే ప్రతిపాదనలు ఉన్నాయో దాని ప్రకారం ఒక ఉత్తరప్రదేశ్ తోటి కేంద్ర ప్రభుత్వాన్ని 1-2 రాష్ట్రాలను బేస్ చేసుకొని ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, లేకపోతే ఉత్తరప్రదేశ్, బీహార్ ఇట్లాంటి 2 రాష్ట్రాల 3 రాష్ట్రాలను టార్గెట్ చేసుకుంటే కేంద్ర ప్రభుత్వం ఫామ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది.
సో అట్లాంటప్పుడు మిగతా రాష్ట్రాలు అటు నార్త్ ఈస్ట్ స్టేట్స్ కానీ ఇటు దక్షిణాది రాష్ట్రాలు కానీ జనాభా నియంత్రణలో చాలా ముందున్నటువంటి కేరళ నుంచి మొదలుకుంటే పంజాబ్ దాకా ఉన్నటువంటి రాష్ట్రాలు ఏవైతున్నాయో వీటన్నిటికీ అన్యాయం జరిగేటువంటి అవకాశం ఉన్నదనేది దాదాపు సంవత్సరం 2 సంవత్సరాల క్రితం నుంచి ఈ చర్చ జరుగుతుంది. దీని మీద కూడా తీవ్రంగా ఆలోచించాల్సిందే అవసరం ఉంది. ఆ అవసరాన్ని అఖిలపక్షంగానే తప్పనిసరిగా ఆలోచించాలనేటువంటిది నేనైతే కోరుకుంటున్నాను. దానికి దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించినటువంటి పెంపు విషయంలో ముఖ్య కోటేశ్వరరావు గారు అంటున్నారు, మీరు 2011కే పోతే 2011 పోతే 1976కి ఎందుకు పోకూడదు అనేటువంటిది ఒక ప్రశ్న వస్తుంది. సో కాబట్టి ఇదంతా కూడా ఒక సమగ్రమైనటువంటి చర్చ జరగాల. అది పార్లమెంట్ వేదిక కూడా జరగాల, అఖిలపక్ష వేదిక కూడా జరగాల, నిపుణుల వేదిక కూడా జరగాలనేటువంటిది, లేకపోతే ప్రజా సంఘాల వేదిక కూడా జరగాలనేటువంటిది మా అభిప్రాయం. అట్లాగే రిజర్వేషన్ విషయంలో కూడా ఓబీసీకి సంబంధించినటువంటి తను ఓబీసీగా చెప్పుకునేటువంటి ప్రధానమంత్రి ఈడబ్ల్యూఎస్ కి సంబంధించినటువంటి రిజర్వేషన్ ఇచ్చినటువంటి మహానుభావుడు. మరి ఇప్పుడు ఓబీసీకి సంబంధించినటువంటి అంశం దేశవ్యాప్తంగా కులగణన జరుగుతున్నటువంటి ఈ సమయంలో కులగణన చేస్తామన్న వాళ్ళు కులగణన తెలవక ముందు సుప్రీంకోర్టు నియమాల ప్రకారం కులగణన తేలితే రేపు రిజర్వేషన్ యొక్క సంఖ్య పెంచే అవకాశం ఉన్నది. ఈ ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు రాజ్యాంగబద్ధమైనటువంటి రిజర్వేషన్ కల్పించాల్సినటువంటి స్థితి ఉంది. అట్లాంటి స్థితిలో వీటన్నిటినీ అట్లా ఉంచుకొని కూడా మేము ఏకబిగిన కేవలం నెంబర్ ఆఫ్ సీట్స్ పెంచుకుంటూ వెళ్తాము అనేటువంటి ఏదైతే వాదన ఉందో, ఏదైతే అప్రోచ్ ఉందో, ఇది ఆక్షేపణీయంగా మేము భావిస్తున్నాం. దాని గురించి కొన్ని అంటే ఇట్లా అన్ని రాష్ట్రాలకు సమన్యాయం జరగాలి అనేటువంటిది మన ఫెడరల్ సిస్టానికి సంబంధించినటువంటిది. సో ఫెడరల్ సిస్టానికి సంబంధించినటువంటి ఏదైతే సిస్టమ్స్ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాలు ఉన్నాయి. యూ కెన్ టేక్ ద న్యూజిలాండ్. సో అట్లాంటి వాటిని మనం పరిగణలోకి తీసుకొని నిపుణులను గురించి ఆలోచించి ఈ దక్షిణాది రాష్ట్రాలు ఏదైతే ఫీల్ అవుతున్నాయో, జనాభాను కంట్రోల్ చేసిన రాష్ట్రాలు ఏవైతే ఫీల్ అవుతున్నాయో, వీటి యొక్క అభిమతాన్ని పరిగణలోకి తీసుకున్నట్టు ఏదంటే ఎలా చేయాలనే దాని మీద విస్తృతమైనటువంటి చర్చ జరిగిన తర్వాతనే మనం ముందుకు, అంటే సమయం ఉంది కాబట్టి చర్చకు అవకాశం ఉన్నది, కంక్లూజన్స్కి అవకాశం ఉన్నది. హడావిడి గారు ఇప్పుడు రేపు 16వ తారీఖు నాడు స్పెషల్ అది పెట్టేసి మేము పాస్ చేసేసి బుల్డోజ్ చేస్తామని అంటే సమంజసం కాదు. సో ఆ దిశగా కేంద్ర ప్రభుత్వము సమిష్టి, అసలు వాళ్ళ భారతీయ జనతా పార్టీకి సంబంధించి లేకపోతే ఆర్ఎస్ఎస్, ఏబీపీ ఇట్లాంటి సంస్థలు, ఇట్లా నేనైతే ఆర్ఎస్ఎస్ ఏబీపీలో పనిచేసిన ఉన్నవాన్ని, అక్కడే వాళ్ళు చాలా సార్లు చెప్తుంటారు ఒక అంటే సమిష్టి నిర్ణయం తర్వాత తీవ్ర అంటే ఏదో మాత్రం బయటకులు ఇవి నిరంతరం చేసి సమిష్టి నిర్ణయం కింద సమిష్టిని ప్రోత్సహించేటువంటి బేసిక్ ఐడియాలజీ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ సమిష్టి నిర్ణయాన్ని నెట్టేసి అంటే ఏకఛత్రాధిపత్యంగా ముందుకు పోవాలనే ఇంత పెద్ద నిర్ణయంలో ముందుకు పోవాలని అనుకోవడం మాత్రం చాలా శోచనీయం. ఇంతకు ముందు కూడా ఇట్లాంటి కొన్ని నిర్ణయాలు జరిగినాయి దేశంలో, దాంతో నష్టం కూడా వచ్చింది, దాంతో పెద్ద చర్చ జరిగింది. కాబట్టి దీన్ని ఒకసారి పునరాలోచించాల్సినటువంటి అవసరం ఉందని నేను భావిస్తున్నాను. రైట్. జోజిరెడ్డి గారు గుడ్ ఈవినింగ్. జోజిరెడ్డి గారు, డీలిమిటేషన్ ప్రక్రియ మొదలవుతుంది. నిజంగా కేంద్రం అడివుడిగా మొత్తం మీద అడుగులు వేస్తుంది. ఇందుకోసం 131 రాజమౌళి గారు ఒక్క మాట చెప్పండి. ఇప్పుడు రాజ్యాంగ సవరణ చేయడానికి సిద్ధమైంది కదా. 2019 ఎలక్షన్ నాటికే విభజన చట్టం, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ యొక్క విభజన చట్టం ప్రకారం మనకు అసెంబ్లీ సీట్లు పెంచేటువంటి ఒక క్లాజ్ విభజన చట్టంలో ఉంది. దానికోసం మా పార్టీ తరఫున అయితే చాలా సార్లు మాన్యులు శ్రీధర్ రెడ్డి గారు చాలా ప్రయత్నం చేసినారు. సో అప్పుడు మాత్రం భారతీయ జనతా పార్టీ కుట్రపూరితంగా ఇక్కడ ఉన్నటువంటి సీట్లను, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి సీట్లను పెంచే విషయంలో ఆ రోజు ముందుకు రాలేదు.
సవరణకు ముందు రాలి రెండు ఎలక్షన్ జరిగినాయి. 24 ఎలక్షన్, లేకపోతే అంతకుముందు ఉన్నటువంటి 19 అంటే మన షెడ్యూల్ ప్రకారం మన దగ్గర 18, 23 జరిగింది. బట్ అది 19, 24 జరగాల. సో దాంట్లో ఎందుకు కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణ అవసరం చోట చేసి ఈ రెండు రాష్ట్రాలకు ఆ రోజు అసెంబ్లీకి సంబంధించినటువంటి సీట్ల పెంపకానికి ముందుకు రాలేదు, ఇది కుట్ర కాదా అనేటువంటి కూడా ఒకసారి భారతీయ జనతా పార్టీ ఆత్మవిమర్శ చేసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం ఆత్మవిమర్శ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఒక హక్కును కాలరాసింది అనేటువంటి దాన్ని కూడా నేను దాన్ని గట్టిగా చెప్పదలుచుకున్నాను. రైట్. జోజిరెడ్డి గారు, ప్రస్తుతం 543 లోక్సభ స్థానాలకు గాను డీలిమిటేషన్ తర్వాత జరిగితే గనక 850కి పెంచాలని నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం 131వ రాజ్యాంగ సవరణల బిల్లు కూడా ప్రవేశపెట్టింది. కానీ ఈ నేపథ్యంలోనే ఎందుకైనా మంచిది, ఇప్పటికే తెలుగు రెండు రాష్ట్రాలకు కూడా రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా కొద్దిగా మల్లగొల్లలు అవుతున్నాయి. ఎందుకనంటే ఇప్పటికే జనాభా ప్రతిపాదకంగా చూస్తే మాత్రం తక్కువ జనాభా. ఆంధ్రప్రదేశ్లో 3.5-4 కావచ్చు సుమారుగా, ఇక్కడ 3.5-4 కావచ్చు అనుకుంటున్నా కోట్ల. జోజిరెడ్డి గారు, ప్యానల్లో ఉన్నప్పటికీ అదేవిధంగా స్వతంత్ర టీవీ వీక్షకులకు నమస్కారం అండి. ఇప్పుడు మహిళా రిజర్వేషన్ కి ఎవరం వ్యతిరేకం కాదు, అదేవిధంగా డీలిమిటేషన్ కూడా కంపల్సరీ చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఇలా పెద్దలు కోటేశ్వర గారు చెప్పినట్టు కావచ్చు, వెంకటేశ్వర గారు చెప్పినట్టుగా ఇలా మన జనాభా మీద మనమే నియంత్రణ చేసుకొని కంట్రోలింగ్ ఉండాలి అని చెప్పేసి నాకు గుర్తున్నంత వరకు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి సభలో ఈ టాపిక్ తీసుకుంటూ మాట్లాడుకుంటూనే పోయాడు. ఏమి ఇంటికి ఏం పని లేదా, పిల్లల్ని కనుడైన పని, మీరు ఒక్కరు రాలదా మీకు, ఈ విధంగా చెప్పుకుంటూ పోయి నియంత్రణ అనేది బాగా అప్పుడు ప్రచారం చేసుకుంటూ పబ్లిసిటీతోటే నియంత్రణ అనేది జరిగిన మాట వాస్తవం. ఇలా మన దక్షిణాది రాష్ట్రాలలో, అందులో తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో బాగా జనాభా అనేది తగ్గిపోయింది. ఇలా ఇంకోటి చెప్పాలంటే వాస్తవంగా ఇలా చాలా మందికి పిల్లలు కాని పరిస్థితి, అంటే ఈ మెడిసిన్ ఫుడ్ వల్ల కావచ్చు, లేకపోతే క్లైమేటికల్ కండిషన్స్ కావచ్చు, పిల్లలు కాని పరిస్థితి కూడా మన దగ్గర గమనిస్తున్నాం. ఇవన్నీ ప్రతిపాదన ఇవన్నీ జరిగినప్పుడు కనీసం ఏ బేస్ లో తీసుకుంటాము, అఖిల పక్షాలు కావచ్చు, ప్రతిపక్షం కావచ్చు, అదేవిధంగా మేధావులు కావచ్చు, ప్రజలలో చర్చ కావచ్చు, ఇవన్నీ జరగాల్సిన అవసరం ఉన్నది. ఇలా చెప్పినట్టుగా 2011 తీసుకుని 76 కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. లేదా 2028 అంటే ఇంకా 2 సంవత్సరాలు టైం ఉంది కాబట్టి మళ్ళీ కొత్త జనాభాను చేసుకుంటూ దాన్ని బేస్ చేసుకొని ఇవాళ నష్టాన్ని పూరించాల్సిన బాధ్యత కూడా ఇలా కేంద్ర ప్రభుత్వాన్ని ఎజర్ చేతిలో పవర్ ఉంది కదా అని చెప్పేసి ఇష్టారీతిగా చేయడం అనేది అయితే కరెక్ట్ కాదు. దీని మీద ప్రజల్లో చర్చ చేపట్టాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా జనాభా ప్రాతిపదికన ఇలా కొద్ది తప్ప మన దగ్గర పెరిగి ఉండొచ్చు, కానీ భయంకరమైన సిచ్యువేషన్ అయితే వస్తుందండి. ఇప్పుడు తను చెప్పినట్టుగా బీహార్ ఒకటి ఇంకో 2 రాష్ట్రాలు ఉంటాయి, ఇమీడియట్ గా వాళ్ళే ఎప్పుడు కూడా ప్రధానమంత్రులు అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు కూడా మనకు తక్కువే ఉంది, మనకి ఎప్పుడు కూడా పివి నరసింహరావు గారు లాంటి ఇంత తప్ప ఎప్పుడు కూడా మనకు అవకాశం రావట్లేదు. కానీ ఇలా బీజేపీ ప్రభుత్వం ఏదైతే చేస్తుందో అది మాత్రం అక్షరాల సౌత్ ఇండియాకి మొత్తానికి కూడా నష్టపరుస్తుందనే చెప్పక తప్పదు. ఎందుకంటే దీనివల్ల సౌత్ ఇండియాలో బాగా బీజేపీ పార్టీ ఒక రకంగా నష్టపోయినా కూడా వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళ కుర్చీని కాపాడుకోవాలి. కాబట్టి మోడీ గారు, అమిత్ షా గారు ఆలోచనలతోటే ఇలా నార్త్ లో విపరీతంగా పెంచుకోవాలనే ఆలోచనతో పోతున్నారు. ఎక్కడ కూడా పబ్లిక్ ఒపీనియన్ కానీ, లేదంటే ఇప్పుడు ప్రతిపక్షాల ఒపీనియన్ కానీ, అఖిలపక్ష పార్టీల ఒపీనియన్ కానీ, ఏది చర్చ సంఘాలు కానీ ఇవన్నీ కూడా గమనించాలి. ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు, అంత ఈజీగా ఏం లేదు. మళ్ళీ ఒక పోరాటానికి సిద్ధం చేస్తున్నారేమో అని అనిపిస్తున్నారు. ఎందుకంటే ఇవాళ ప్రజల్లోకి కొంత పోకపోవచ్చు. ఎందుకంటే ఈ డీలిమిటేషన్ ని వ్యతిరేకం చేస్తున్నారు, రిజర్వేషన్ ని వ్యతిరేకం చేస్తున్నారు, మహిళలకు 33% రిజర్వేషన్ ఇస్తారంటే వ్యతిరేకం చేస్తున్నారు అని చెప్పేసి వీళ్ళు ఏదైతే క్రియేట్ చేస్తున్నారో పబ్లిక్ లోకి వచ్చిన తర్వాత ఇది పబ్లిక్ ఇష్యూ అయినప్పుడు మాత్రం ఖచ్చితంగా బీజేపీకి నష్టమే ఇది. కాబట్టి బీజేపీ ప్రభుత్వం ఈ పార్టీలతో ఖచ్చితంగా పబ్లిక్ డిస్కషన్ అయిన తర్వాతనే దీన్ని చేపట్టాలా. అంతేకాకుండా 2028-29 వరకు మనకు టైం ఉంది. ఆ టైం లోపు కావాల్సిన జనాభా లెక్కలు కావచ్చు, మిగతా ఈ రిజర్వేషన్స్ ఇష్యూస్ కూడా చాలా పెండింగ్ పడి కొట్లాడుకొని ప్రజల్ని ఏ విధంగా రూట్ మలపాలా, డెవలప్మెంట్ ఇష్యూస్ లో కాకుండా ఏది ప్రశ్నించకుండా చేయాలంటే ఏదో ఒక సమస్యను క్రియేట్ చేసి పెడుతున్నారు తప్ప ఇంకొకటి లేదు.
ఇవాళ ఈ డీలిమిటేషన్ వల్ల 307 సీట్లు పార్లమెంట్ లో పెరుగుతున్నప్పుడు 300 సీట్లలో మనకి ఎన్ని పెరుగుతాయి అంటే 10-20 పెరుగుతాయి. మిగతా కూడా అక్కడనే మళ్ళీ నార్త్ సైడ్ పెరిగే అవకాశం 50 పెరుగుతాయేమో. నార్త్ సైడ్ ఎక్కువ పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దాని వల్ల మనకి సౌత్ ఇండియాకి మాత్రం 100% నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మనం ఒక సిస్టమేటిక్ గా పోతుంటాం. మనం ఎప్పుడు కూడా గమనిస్తే ఒక పెద్ద మనిషి చెప్పిందంటే వినడానికి ఇంకో అవకాశాలు. నార్త్ సైడ్ ఎవరు వినరు, అక్కడ నియంత్రణ అనేది లేదు. కాబట్టి అక్కడ అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. ఇలా మనము కట్టిన ట్యాక్స్ వాళ్ళు ఎక్కడ కూడా కట్టారు. మీరు గమనించండి, నిన్న మొన్న ఒక ఇష్యూ చెప్పదలుచుకున్నాను. గుజరాత్ లో ఇవాళ మన దగ్గర ఎవరైతే పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ కావచ్చు, కంపెనీలు కావచ్చు, ఇవన్నీ కూడా డబ్బులు ఎగ్గొట్టుకుంటూ విదేశాల్లో దాచుకుంటున్నది ఎవరు అంటే ఇక్కడ నిన్న కూడా నేను ఒక సహారా ఇండియా కావచ్చు, అదేవిధంగా యూనిక్ కంపెనీ అనేది కావచ్చు, ఇవన్నీ గమనిస్తే గుజరాతీస్. ఇవన్నీ కూడా ఎక్కడికి తీసుకొస్తాయంటే దారి లాస్ట్ కి ఇంతకుముందు ఆంధ్ర వాళ్ళ గెట్ అవుట్ అని తెలంగాణ వాళ్ళు అన్నట్టుగా నెక్స్ట్ నార్త్ వాళ్ళంతా పోవాలి అని చెప్పేసి చెప్పుకునే పరిస్థితి ప్రజల్లో అలజడి సృష్టించే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. కాబట్టి భారత్ లో ఎప్పుడు కూడా భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ అలజడి అనేది పెంచకుండా తగ్గించాల్సిన బాధ్యత మన ప్రభుత్వాలపై ఉంటుంది. అంతేగాని మళ్ళా కొట్లాటలు పెట్టేసి వాళ్ళ స్వార్థం కోసం ఈ రిజర్వేషన్ ఎవరు వద్దన్నారండి? వీళ్ళకి 33% రిజర్వేషన్ 540 సీట్లకి పెట్టమని చెప్పండి. ఎవరు వద్దన్నారు? అదేవిధంగా ఇంతకుముందు వెంకటస్వామి గారు గుర్తు చేశారు సెకండ్ టైం లో ఏమని, మనకి ఎప్పుడో జరగాల్సింది 22 సీట్లు మనకి జరగాలి, ఆంధ్రలో కూడా పెరగాల్సిన అవసరం ఉంది అసెంబ్లీ. అది ఎందుకు పట్టించుకోలేదు? అప్పుడు ఎందుకు వద్దన్నారు? ఇవాళ వాళ్ళకి అవసరం రీత్యా. ఎందుకంటే సౌత్ ఇండియాలో కంప్లీట్ గా బీజేపీ ప్రభావం తగ్గుతూ పోతున్నది. దాని ఎఫెక్ట్ ఎట్లయినా మాకు పడుద్ది అని చెప్పేసి నార్త్ లో పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ దీని గురించి మన కేంద్ర మంత్రి గారు కూడా ఒకరు మాట్లాడుతున్నారు. దీని మీద ఏం అవగాహన ఉందని చెప్పేసి మాట్లాడుతున్నారు. అవగాహన అనేది ఇవాళ జనాభా ప్రాతిపదికన తీసుకున్నప్పుడు ఎంత నష్టం జరుగుతుందని చెప్పేసి కేంద్ర మంత్రులు, తెలంగాణ నుంచి అయిన కేంద్ర మంత్రులు ప్రజలకు సమాధానం ఇవ్వాలి. కాకపోతే రేపు చెప్పాల్సిన అవసరం ఉంటుంది మేము. అంతేగాని ఇష్టారీత్యా చేసుకోవద్దు. ఇవాళ ఖచ్చితంగా 100% అఖిలపక్షం పిలవాల్సిందే, ప్రజలలో చర్చ పెట్టాల్సిందే. డివిజన్ వైజ్ గా కూడా చర్చ పెట్టేసి అందరి అభిప్రాయాలు తీసుకొని చేయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే చాలా నష్టపోయే దక్షిణాది రాష్ట్రాలండి, ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా తమిళనాడు కావచ్చు, అదేవిధంగా పంజాబ్ అటుపక్క చూసుకుంటే పంజాబ్ కావచ్చు, కేరళ కావచ్చు, బాగా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. టోటల్ ఓవరాల్ గా చూసుకున్నప్పుడు మాత్రం సౌత్ ఇండియాకి బాగా నష్టం వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ బిల్లు 16వ తారీఖు ఏమంటున్నారు అది కాదండి ఇక్కడ ముఖ్యం. ఫస్ట్ చర్చ అనేది జరగాలి. చర్చ జరగకుండా ఏది చేసినా కూడా మీకు ఎట్లాగో అవకాశం ఉంది, మేము బిల్లు పాస్ అయిపోతుంది, అటు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వాళ్ళు సపోర్ట్ చేస్తారు, మిగతా వాళ్ళు సపోర్ట్ చేస్తారు అని అనుకోండి మాత్రం ప్రజల్లో మాత్రం వ్యతిరేకత అంటే మాత్రం మిమ్మల్ని ఎవరు కూడా రక్షించలేరు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఒకటి సపోర్ట్ ఉన్నది, ఇక్కడ అక్కడ ఎంపీలు సపోర్ట్ చేస్తారు, లేదంటే సైలెంట్ గా కూర్చుంటారు. ఆ అవకాశాలతో మాట్లాడకుండా ఉంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా దక్షిణాది ప్రజలు మాత్రం తీవ్ర ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ చర్యలు ఫస్ట్ పబ్లిక్ ఒపీనియన్ లేకుండా, పబ్లిక్ ఒపీనియనే కావచ్చు, పార్టీల ఒపీనియనే కావచ్చు, ముఖ్యంగా మేధావులు ఎంతో మంది ఉన్నారు. ఆ మేధావులు సలహాలు తీసుకోవాల్సిన బాధ్యత కోటేశ్వరరావు గారు అంత క్లియర్ గా చెప్పారు. ఇప్పుడు మనకి ఎంత జరిగినా కూడా వాళ్ళలో కేంద్రం బీజేపీ వాళ్ళు మాత్రం ఇప్పుడు రామరెడ్డిని మాట్లాడతారు, మొత్తం రైట్ అంటాడు అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే కేంద్ర మంత్రులు ఒక్కరు కూడా నోట్ చేసి మాకు అన్యాయం జరుగుతున్నది, మాకు ఫండ్స్ రావట్లేదు, తెలంగాణకైతే పూర్తిగా బడ్జెట్ లో మనం గమనించినాం ఎంత నష్టం జరిగిందో చూసినాం. అయినా కూడా ఒక్కరు కూడా తప్పు లేదు. అంటే ఏ విధంగా మాకు అక్కడ పదవులు కాపాడుకుంటే. రామరెడ్డి గారు సార్. రామరెడ్డి గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ దిశగా కేంద్ర ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తుంది. ప్రస్తుతం ఉన్న మన ఇండియా లోపల 543 లోకసభ స్థానాలకు ఏకంగా 850కి పెంచాలని కూడా నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం ఇందుకోసం 131వ షెడ్యూల్ ప్రకారం అయితే ఈ ప్రకారమే ముందుకు తీసుకొస్తున్న నేపథ్యం ఉంది. ఎందుకంటే దీనికి సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లును కూడా తీసుకొస్తుంది. దీనిపై ఇప్పటికే కేంద్ర సర్క్యులర్ జారీ చేసేయడంతో ఏపీలతో పాటు తెలంగాణలో కూడా అలజడి మొదలైంది. ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి తర్వాత స్టాలిన్ ఈ నేపథ్యంలోనే, ఎందుకంటే కొంత ఉరుకులాటలు వద్దు, 2028 వరకు మనకు టైం ఉంది కదా, అఖిలపక్షం భేటీ తర్వాత చూసుకుందాం, తర్వాత
ఈ నేపథ్యంలో ఇటు కులగణన జనగణన అంటున్నారు, అది కూడా క్లోజ్ చేస్తానంటున్నారు. కాబట్టి దీన్ని ఆచితూచి వ్యవహరించాలి. ఎందుకంటే ఇప్పటికే ఇటు ఉత్తరాది రాష్ట్రాలకు సంబంధించిన వరకు ఇప్పుడు జనాభా ప్రతిపాదన చాలా ఉన్నప్పటికీ దక్షిణాది రాష్ట్రాలలో మాత్రం కుటుంబ నియంత్రణ పాటించిన నేపథ్యంలో తక్కువ ఉంది. దీన్ని ఎప్పుడైతే మీరు ఆలోచించి నిర్ణయం తీసుకున్నప్పుడు ఈ నేపథ్యంలోనే మహారాష్ట్రాలను కూడా జీడిపి రేటుతో పోల్చుకొని చూడాల్సినది కదా కోరుతున్నారు. కానీ ఎలా సాధ్యపడుతుంది? ఎందుకంటే ఉత్తరాది రాష్ట్రాలకు సంబంధించి జనాభా కొరవడి అంటే ఎక్కువ ఉన్న నేపథ్యంలోనే ఏదైతే దక్షిణాది రాష్ట్రాలలో ఈ తెలుగు రాష్ట్రాలలో కూడా ఇప్పుడు జోజిరెడ్డి గారు చెప్పినట్టు ఒక ఇద్దరు వద్ద ఒక్కరే ముద్దని చంద్రబాబు నాయుడు నుండి కూడా అప్పుడు సర్క్యులేషన్ జారీ చేస్తే ఒక్కరికి అంటే అప్పుడు ఇంటికి వచ్చే సరుకులు కట్టు లేకుంటే ప్రభుత్వం నుంచి అలా అందే ఆదాయాలు కట్టు ఇవన్నీ కూడా కట్ట అని చెప్పడం జరిగింది. ఒక్కరి గంటనే కుటుంబ నియంత్రణ పాటిస్తేనే అని చెప్పేసి కొంత సర్క్యులర్ కూడా జారీ చేయడం జరిగింది అనుకుంటా. కానీ ఈ నేపథ్యంలోనే ఇప్పుడు చూస్తే కనుక అది తలనొప్పిగా తయారైంది. ఎందుకంటే రాష్ట్ర ప్రతిపాదకంగా జనాభా ప్రతిపాదకంగానే డీలిమిటేషన్ ఉండబోతుంది. ఆ జనాన్ని బట్టి ఆ సీట్లు పెంచుతారు అనేది తెలుస్తుంది. నిజంగానే ఎన్ని పెరిగినా కానీ చాలా తక్కువనే. ఇక మహిళా రిజర్వేషన్కి వచ్చేసరికి మాత్రం 32% పెంచుతున్న నేపథ్యం ఉంది. అది అన్నిటితో పాటు తెలంగాణకు ఆంధ్రప్రదేశ్కు వెళ్తుంది. కానీ ఈ ప్రకారం చూస్తే కనుక ఉత్తరాది రాష్ట్రాలతో పోటీ పడలేక దక్షిణాది రాష్ట్రాలు కొట్టుమిట్టాడుతాయి. ఇక దీంతో యుద్ధాలు తయారైతాయి, లేకుంటే కొంత అంటే చిన్న పెద్ద భేదాలు వస్తాయని అంటున్నారు. ఎలా చూడొచ్చండి మరి? మీకు ప్యానెల్ ఉన్న గెస్టులకు, స్వతంత్ర ప్రేక్షకులు శుభ సాయంత్రం. నేను వేరే వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు నేను మధ్యాహ్నం రాలేదు. ప్లీజ్ నేను మాట్లాడితే ఎవరు రావద్దు, రిక్వెస్ట్. ఇప్పుడు ఏంటంటే బీజేపీ దక్షిణాది వ్యతిరేకమని బీజేపీ అధికారులకు వచ్చిన కాంచి, ముఖ్యంగా మోడీ అధికారులకు వచ్చిన కాంచి చాలా ప్రచారం చేస్తున్నారు. నాన్ కాంగ్రెస్ గవర్నమెంట్ దేశంలో మొదలు వచ్చింది జనతా పార్టీ. అందులో హైయెస్ట్ సీట్లు ఉన్న జనసంఘ్ 99. ఆ జనతా పార్టీ కాలంలో రాష్ట్రపతి అయింది దక్షిణాది నుంచి నీలం సంజీవ్ రెడ్డి, మన సమైక్య రాష్ట్రం నుంచి. తర్వాత వాజ్పేయి గారు, ఫస్ట్ బీజేపీ గవర్నమెంట్ వాజ్పేయి గారి నేతృత్వంలో ఎన్డీఏ గవర్నమెంట్, కానీ బీజేపీ మేజర్ పార్టీ. అప్పుడు చేసిన మొట్టమొదటి రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం, దక్షిణాది నుంచి, తమిళనాడు నుంచి, రామేశ్వరం నుంచి. కాబట్టి బీజేపీ దక్షిణాది వ్యతిరేకమైన ప్రచారం పచ్చాబద్ధం. ఇంకొక విషయం ఏంటంటే దక్షిణాది నుంచి ఆదాయం ఎక్కువ వస్తుంది, ఆ ఆదాయం ఉత్తరాదిలో పెడుతున్నారు అని అంటారు. అలాంటి రాకూడదని మోడీ గారు ఏంటంటే ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చే ఆదాయంలో 32% రాష్ట్రాలకు ఇచ్చేది. దాన్ని ఒక 5 సంవత్సరాలు 42%, తర్వాత ఇప్పుడు 7 సంవత్సరాల నుంచి 41%, 9% ఎక్కువ. అంటే మన బాగుపడేది దక్షిణాది రాష్ట్రాలు. ఆ విధంగా దక్షిణాదికి ఏ రాష్ట్రం నుంచి ఆదాయం ఎక్కువ వస్తే ఆ రాష్ట్రానికే బెనిఫిట్ జరగాలని ఆ మార్పు చేసింది కూడా బీజేపీ మోడీ ప్రభుత్వం. కాబట్టి ఎప్పుడు ఈ దక్షిణాదికి వ్యతిరేకమైన లేదు, దక్షిణాది బలం బీజేపీ పెరుగుతూ వస్తుంది. మనం ఎగ్జాంపుల్ తెలంగాణ తీసుకోండి, ఏపీ తీసుకోండి. తెలంగాణలో ఇప్పుడు కాంగ్రెస్కి 8 ఉంటే బీజేపీకి 8 లోక్సభ స్థానాలు. కాబట్టి దక్షిణాదిలో బీజేపీ, కేరళ ఫస్ట్ టైం ఒక ఎంపీ వచ్చింది. దక్షిణాదిలో బీజేపీ తగ్గుతుంది అనేది ఏంటంటే గోబెల్ శింస ప్రచారం అది. తర్వాత ఈ రేవంత్ రెడ్డి చెప్తుండో ఏదో జిఎస్డి పైన ఏదైతే హైబ్రిడ్ సిస్టమ్ చెప్తుండో, ఆ రాజ్యాంగం హైబ్రిడ్ సిస్టమ్ చెప్తుందా ఒకటి. ఇంకోటి ఈ జిహెచ్ఎంసీ మొన్ననే 300 సీట్లు చేశారు, 250 అంటే కొంత ప్రాంతాలను కొన్ని మున్సిపాలిటీ కలిపి. అందులో రేవంత్ రెడ్డి చెప్తున్న ఈ హైబ్రిడ్ సిస్టమ్ ఆదాయం ఎక్కువ వచ్చే సికింద్రాబాదు, హైటెక్ సిటీ ఏరియా ఏదైతే వాళ్ళకు ఎక్కువ డివిజన్లు ఇచ్చి ఆదాయం తక్కువ వచ్చే పాత బస్సుకి ఏమైనా తక్కువ డివిజన్లు ఇచ్చిండా, అది ఆయన చేసి చూపించమని. లేదా ఆ 300 డివిజన్లు పెంచేటప్పుడు ఏమన్నా అఖిలపక్ష సమావేశం పెట్టి వాళ్ళ అభిప్రాయం తీసుకొని పెంచిండా, లేకుంటే ఆ 300 డివిజన్లు 3 కార్పొరేషన్ చేసేటప్పుడు 100 ఈక్వల్గా చేసిండా. ఒకదానికి ఎక్కడ తక్కువ ఆదాయం వస్తుందో అక్కడ ఈ ఎక్కువ ఆదాయాన్ని అక్కడ మళ్లించాలని హ్యాబిట్స్, కోటి, ఈ కమర్షియల్ ఇంక్లూడింగ్ అంబర్పేట్, ముషిరాబాద్, సికింద్రాబాద్, ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్స్ పోయి కేంద్రానికి ఛత్తీస్గఢ్ మన చార్మినార్తో కలపడం ఉద్దేశం ఏంది? నువ్వు చేసే పని ఒకటి, నువ్వు చెప్పే దానికి పూర్తిగా విరుద్ధం. నువ్వు ఆచరించి చెప్పు. జిహెచ్ఎంసీని ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏ విధంగా చెప్తుండో అది ఆదాయపరంగా చేయాలని, జిహెచ్ఎంసీ అట్లా డివిజన్ చేయమను, ఆయన చేసి చూపించమను. రాజ్యాంగం ఇప్పుడు గవర్నమెంట్ అక్కడ చట్టం పాస్ అయినా మళ్ళీ రాజ్యాంగ సవరణ చేసుకోవచ్చు. ఇప్పుడు రాజ్యాంగ రచన టైంలో ఉన్నది మెయిన్గా కాంగ్రెస్ పార్టీనే. అప్పుడు జనసంఘ్ అయితే పుట్టలేదు, రాజ్యాంగం అప్పుడు పుట్టలేదు. ఆ కాంగ్రెస్ పార్టీ మెయిన్ 80% 90% కాంగ్రెస్ వాళ్ళే ఉన్నారు రాజ్యాంగ సభలో. వాళ్ళు రచించిన రాజ్యాంగం అంటే ఎవ్రీ 10 yearsకు డీలిమిటేషన్ చేయాలి, జనాభా ప్రాతిపదిక చేయాలని చేసింది. ఇది జనసంఘ్ చేసిన చట్టం కాదు, బీజేపీ చట్టం కాదు, కాంగ్రెస్ చేసిన చట్టమే. కాంగ్రెస్ చట్టాన్ని కాంగ్రెస్ ఉల్లంఘిస్తుంది. పార్టీ ఫిరాయింపుల చట్టం తెచ్చింది రాజీవ్ గాంధీ.
దానికి తూట్లు పడిచింది రేవంత్ రెడ్డి. కాబట్టి మీరు చేసిన దాన్ని మీరు తూట్లు పడుతూ బీజేపీ ప్రభుత్వం ఈ శాశ్వత నిర్ణయాలు దశాబ్దాల కాలంగా పెండింగ్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ చెప్తాం. ఆర్టికల్ 370 దాని హెడ్డింగ్ ఏముంది? ఆర్టికల్ 370 టెంపరరీ ప్రావిజన్ రిలేటింగ్ టు జమ్మూ కాశ్మీర్. పేరు టెంపరరీ, దాన్ని కొనసాగిస్తూ వచ్చారు. అది రద్దు జరిగింది. ట్రిపుల్ తలాక్ రద్దు జరిగింది. నక్సల్స్ నిర్మూలన జరిగింది. ఇట్లా ఎన్నో సిఏ మార్పు వచ్చింది. మహిళా రిజర్వేషన్ ఇప్పుడు మోడీ ప్రభుత్వంలో ఆ బిల్ పాస్ అయింది. రామాలయం ఇన్ని సాహసోపేత నిర్ణయాలు జరుగుతుంటే చూసి ఓర్వలేక విష ప్రధానంలో ఇది. ఇంకొకటి, ఆ జనాభా ప్రాతిపదికన నష్టం అవుతుందంటే జనాభా ప్రాతిపదికన కాకుండా ఉన్న సీట్లలో 50%. ఏ రాష్ట్రంలో ఎన్న చిన్న రాష్ట్రాలు 1-2 సీట్లు వేరే, నార్త్ ఈస్ట్ కానీ అక్కడ కొద్దిగా 1-2 సీట్స్ కన్సిడరేషన్ ఉంటుంది. అన్ని ఉన్న సీట్లను 50% వేస్తే అంటే అది వద్దు. రాజ్యాంగం ప్రకారం చేస్తా అంటే అది వద్దు. మీకు నిజంగా అన్యాయం అనిపిస్తే కోర్టుకు వెళ్ళండి, కోర్టు చెప్తుంది. కోర్టు చెప్పిన ప్రకారం నడుచుకుంటారా? కోర్టు కూడా చెప్పొద్దు, మేము చెప్పింది అండి వాళ్ళే. ఇది ఎంతవరకు కరెక్ట్? ఈ ఎడ్డం అంటే తెడ్డం అని ఇట్లా చేయడం ప్రతి విషయంలో. జిఎస్టీ చట్టం వాళ్ళు తెచ్చారు, అందులో కొని పెట్టారు. అప్పుడు తర్వాత మోడీ ప్రభుత్వం దాని మీద కోర్టు కేసు వెళ్ళారు. 17 నిర్ణయాలు మోడీ ప్రభుత్వం కోర్టుకు వెళ్ళారు. 17 కోర్టు కొట్టేసింది. అయినా ప్రతిదానికి అడ్డుపులు వేయడం కరెక్ట్ కాదు. కాబట్టి ఇక్కడ మేము అడ్డుపులు వేయట్లేదు. మీకు కావాలంటే ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే మాట్లాడింది అసెంబ్లీలో. బీజేపీ ప్రభుత్వం బాధ్యతాయుతంగా ప్రతిపక్షంగా చేస్తుంది, ప్రజా సమస్యలు మాట్లాడుతుంది. తెలంగాణ అసెంబ్లీలోని ఒక ఎమ్మెల్యే మాట్లాడే వీడియో వినిపిస్తా. అక్కడ మేము మొత్తం వెళ్ళి ఏ నడవకుండా చేయడం అట్లా మేము చేయట్లేదు. మేము ఎక్కడ ప్రతిపక్షంగా బాధ్యత ఉన్నాం. ఇట్లా రెచ్చగొట్టి ప్రభుత్వం చేసే ప్రతి పనికి అడ్డుపులు లేలే మేము. ఎందుకంటే నెహ్రూ గారు చైనా యుద్ధ కాలంలో ఆ తైవాన్కు వెళ్ళాలి డెలిగేషన్ అంటే వాజ్పేయి గారిని పంపిస్తే వెళ్ళి వచ్చారు నెహ్రూ గారు చెప్పినట్టు. పివి నరసింహ గారు ప్రైమ్ మినిస్టర్ అప్పుడు జెనీవాకు పాకిస్తాన్ రెజల్యూషన్ విడగొట్టాలి, కాశ్మీర్ లేదా మానవ కులం జరుగుతుంటే పివి నరసింహ గారు వెళ్ళమంటే వాజ్పేయి గారు సల్మాన్ ఖుర్షీద్ పార్లమెంట్ వెళ్ళి కేంద్ర కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాలు అనుగుణంగా దేశం కోసం నిర్ణయాలు చేసిచ్చారు. అట్లా మేము సహకరించినాం. వీళ్ళు ప్రతి దానికి అడ్డుపుల చేసి గోబెల్స్ విష ప్రచారం ద్వారా అరే ఉన్న సీట్లలో 50% వేస్తానే దాన్ని వద్దంటారు. మరి ఈయన చెప్పిన రేవంత్ రెడ్డి చెప్పిన హైబ్రిడ్ సిస్టమ్ ఎక్కడైనా అమలవుతుందా? ఎక్కడైనా ఉందా? లేదు. దానికి ఏమైనా లాజిక్ ఉందా? కోర్టు పోమను ఈ హైబ్రిడ్ సిస్టమ్ చేయమని. ఎస్, ఇవే రైట్. అట్లా చేయకుండా ఇట్లా విష ప్రచారం చేయడం కరెక్ట్ కాదు. రాజ్యాంగం ప్రకారం అన్న చేయాలి. అట్లా దక్షిణానికి అన్యాయం జరుగుతుందంటేనే ఉన్న సీట్లలో 50%. లేదా మీకు ఆ గ్యాప్ తగ్గాలి, ఉత్తరాది దక్షిణ సీట్లు తగ్గిద్దామా? మరి ఇప్పుడు అన్ని 523 300 సీట్లు చేద్దామా? అట్లయితే గ్యాప్ తగ్గుతుంది. మరి అట్లనే చేయండి. ఇంకో విషయం, మీరు నిజంగానే తప్పు చేసినట్టే ఇండి కూటమి సమావేశం పెట్టుకోండి. ఇండి కూటమిలో నిర్ణయం తీసుకొని అన్ని పార్టీ కలిపి సమాజ్వాదీ పార్టీ నుంచి దక్షిణాది పార్టీ టీఎంకే వరకు కలిసి ఒక నిర్ణయం తీసుకొని దమ్ముంటే ఈ రాజకీయాలు మానండి. ఇండి కూటమి పార్టీలో నిర్ణయం తీసుకొని చెప్పండి మోడీ ప్రభుత్వం అమలు చేస్తుంది. తీసుకొని నిర్ణయం ఇండి కూటమి పార్టీలో. అలా చేయరు. రాహుల్ గాంధీ దక్షిణాదితో మాట్లాడు, ఇక్కడ రేవంత్ రెడ్డితో మాట్లాడిస్తారు, అక్కడ ఎవరైనా సమాజ్వాదీ పార్టీకి మాట్లాడతారు. ఈ దేశంలో ఉత్తరాది దక్షిణాది చిచ్చు పెట్టద్దు. దేశం అంతా ఒక్కటి. తమ రాజకీయ స్వార్థం కోసం ఈ ఉత్తరాది దక్షిణాది చిచ్చు పెట్టడం కరెక్ట్ కాదు. దేశ సమగ్రత, జనాభా బాగా పెరిగిపోయింది. స్వతంత్ర మాత్రం 30 కోట్లు, 35 కోట్లు, 30 కోట్లు, ఇప్పుడు 140 కోట్లు. కాబట్టి పెరగాలి సంఖ్య, వరుసగా పెరిగింది. 1976 నుంచి ఆగిపోయింది కాబట్టి పెరగాలి. 1976లో 542, సిక్కిం 45 నలుముడితే ఇప్పుడు 50 ఏళ్ళు అయింది. 50 ఏళ్ళ సీట్లు పెరగకూడదా? ఎస్, పెరిగిన మాట వాస్తవం. రామరెడ్డి గారు పెరిగిన మాట వాస్తవమే. కానీ దక్షిణాది రాష్ట్రాలకు జనాభా పెరగలేదు కానీ ఉత్తర రాష్ట్రాలకు పెరిగింది. దీని ప్రతిపాదన చూసుకుంటే మాత్రం దక్షిణాది రాష్ట్రాలు అనగదొక్కబడతాయి అనేది వస్తుంది. జనాభా ప్రాతిపదికన చేయట్లేదు. ఇప్పుడు ఉన్న సీట్లలో 50% అన్ని రాష్ట్రాల్లో. దాన్ని కూడా రాజకీయం చేయడం తప్పది. జనాభా ప్రాతిపదికన చేస్తే దేశంలో చుచ్చు పెడతారనే ఉన్న సీట్లలో 50%. అట్లా పెంచడం వల్ల గ్యాప్ పెరుగుతుందంటే మరి పెంచడం వల్ల గ్యాప్ ఎట్లాగూ ఉన్న గ్యాప్ పెరుగుతుంది. మరి దక్షిణాది ఉత్తరాది అంటే మొత్తం ఉత్తరాది కాదు. ఉత్తరాది, ఈస్ట్, వెస్ట్, సౌత్, సెంట్రల్, నార్త్ 5 భాగాలు ఉన్నాయి. నార్త్ ఈస్ట్ ఇంకోటి 6 భాగాలు ఉన్నాయి. అవన్నీ కలిపి దీని ఒక్కటి చేసి ఆ లెక్క చేస్తే మిస్గైడ్ చేయడం, మా గానటి మాటలు చూపించి ప్రజలను దీని ఒకరి మీద ఏదో మన రాజకీయం ఎక్కువది కాబట్టి ప్రజలను మభ్య పెడదాం, రెచ్చగొడదాం, దేశం సమగ్రత ఏమన్నా కానీ అని చేయడం పచ్చి రాజకీయ అవకాశవాదం. చేసే పద్ధతిలో ఏం తప్పు ఉంది? జనాభా ప్రాతిపదిక కావాలన్నా 50% సీటు పెరగాలన్నా, రెండిట్లో ఏదో చెప్పండి మీరే.
రైట్. ఆదాయ పన్ను చేయాలంటే మరి జిహెచ్ఎంసీ చేయి. పాత బస్సులు తక్కువ ఆదాయం వస్తే నువ్వు తక్కువ డీజిల్ పెట్టు, నువ్వు చూయించు, నువ్వు చెప్తున్నది అమలు చేయి జిహెచ్ఎంసీ మొదలు. ఇక్కడ చేయవు నువ్వు. అక్కడ తక్కువ ఆదాయం వస్తే ఇక్కడ అయితే ఎక్కువ ఆదాయాన్ని అందగలుగుతావు. మరి 3 డివిజన్లు 3 కార్పొరేట్ చేస్తే అన్ని 100 ఉండాలి కదా. మరి పాత బస్సు దానికి 150 ఎందుకు? రైట్. కోటేశ్వరరావు గారు. ఏమన్నా అఖిల పక్షం రైట్. ఒక్క నిమిషం. కోటేశ్వరరావు గారు, ఇప్పుడు ఏదైతే రామరెడ్డి గారు అన్నట్టు జనాభా ప్రతిపాదన కాకుండా ఉన్న దాంట్లో 50% చేస్తున్నారు, దీనికి కూడా అడ్డుపడుతున్నారు అంటారు. నిజంగానే ఉన్న దాంట్లో 50% చేసిన అంటే అడ్డంకి అవుతుందంటారా? ఎందుకంటే న్యాయం జరిగినట్టు కాదంటారా? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రతిపాదించినటువంటి హైబ్రిడ్ మోడ్ గురించి చర్చించండి. తప్పులుప్పులు ఉంటే చెప్పండి, అభిప్రాయం చెప్పండి, దాన్ని వ్యతిరేకించండి. ఎవరు వద్దన్నారు? ఆయన ఒక అభిప్రాయం చెప్పారు, దాని మీద చర్చిస్తున్నాము. కేంద్ర ప్రభుత్వం కూడా అటువంటి చర్చ పెట్టాలి కదా. చర్చ పెట్టకుండా బుల్డోజింగ్ చేసేస్తున్నారు. ఎందుకని ఇప్పుడు 2023లో చట్టం చేస్తే ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో ఆ చట్ట స్ఫూర్తిని బీజేపీ ఏ రాష్ట్రంలో అయినా పాటించిద్దా? 33% చొప్పున సీట్లని మహిళలకి కేటాయించిందా? ఇప్పుడు జరుగుతున్నటువంటి బెంగాల్లో కావచ్చు, అస్సాంలో కావచ్చు, ఎందుకని వాళ్ళు చేసినటువంటి చట్ట స్ఫూర్తిని వాళ్ళే ఎందుకు దిగమింగారు? నైతికమైనటువంటి విలువల గురించి చెప్తారు కదా, మాది భిన్నమైన పార్టీ మిగతా పార్టీలతో పోలిస్తే అని. అటువంటప్పుడు వాళ్ళు ఎందుకని సీట్లు ఇవ్వలేదు? ఆ స్ఫూర్తిని ఇంప్లిమెంట్ చేసే ఆదర్శంగా నిలవాలి కదా మిగతా పార్టీలకి. ఇప్పుడు అదే ప్రయత్నం అంతే. ఇప్పుడు అదే ప్రయత్నం చేస్తుంది. మీరు చెప్పద్దు, మీరే చెప్పారు, మీ మాటలు మీరే మింగుతున్నారు. మీకు డౌట్ ఉందేమని చెప్తున్నా అంతే. ఎవరికి చెప్పద్దు, మీరు చెప్పద్దు. మీరు చెప్తే వినేవాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. మేము ఎవరు మాట్లాడలేదు కదా, మీరే చెప్పారు కదా ఎవరు మాట్లాడొద్దు అని. అందుకని ఆ స్ఫూర్తిని ఏమన్నా పాటించిందా అంటే ఏం పాటించలేదు. మళ్ళా శుద్ధులు చెప్తారు, సుభాషితాలు చెప్తారు. రెండోది, వివిధ దేశాల్లో జరుగుతున్నటువంటి పరిణామాలను కూడా మనం గమనంలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందా లేదా? అమెరికాలో 1910లో 435 సీట్లు అమెరికా దిగువ ప్రజాప్రతినిధుల సభలో ఉండాలని ఫిక్స్ చేశారు. ఇప్పటికీ 115 సంవత్సరాలు. 115 సంవత్సరాలలో మరి అమెరికా జనాభా పెరిగింది, వివిధ రాష్ట్రాల్లో మార్పులు చేర్పులు వచ్చాయి. అయినా కానీ ఫిక్స్డ్. అదేవిధంగా చిన్న రాష్ట్రాలు దెబ్బతినకూడదు, లేదా చిన్న రాష్ట్రాలకు అన్యాయం జరగకూడదు అనేటువంటి ఉద్దేశంతో జనాభా సంఖ్యతో నిమిత్తం లేకుండా చిన్న రాష్ట్రాలకి ప్రతి రాష్ట్రానికి ఒక 2 సీట్లు చొప్పున ఎగువ సభ సెనేట్. మరి సెనేట్కి కూడా మన దేశంలో శాసన మండలికి రాజ్యసభకి పెద్ద విలువలు ఏమి లేవు. ఎందుకని ఫైనాన్స్ బిల్లుని కనుక తిరస్కరిస్తే మళ్ళా పంపిస్తే ఆమోద ముద్ర అయితే రబ్బర్ స్టాంపులుగా ఉన్నాయి తప్ప శాసన మండలిలో రాజ్యసభలు దానికి రైట్ లేదు. రాష్ట్రాల ప్రతినిధుల సభలు అవి. కానీ అమెరికన్ సెనేట్లో అట్లా కాదు. అమెరికన్ సెనేట్లో కనుక తిరస్కరించేట్లయితే అది తీవ్రమైనటువంటి పరిణామాలకి పర్యవసానాలకి దారితీస్తుంది. అట్లా కొన్ని అనేకమైనటువంటి రక్షణలు అమెరికాలో కూడా చర్చలు జరిగాయి. జనాభా పెరిగింది కదా, మనం ఎప్పుడో 1910లో నిర్ణయం చేసి 1913 నుంచి ఇంప్లిమెంట్ చేశాము. 800 నుంచి 1000 సీట్ల దాకా ఎందుకు పెంచుకోకూడదు అనేటువంటి ప్రతిపాదనలు అక్కడ కూడా వచ్చినప్పుడు ఇంతమందికి పెడితే అందులో చర్చలు జరిగేది ఏమి ఉండదు, ప్రతిదానికి ఆటంకం కలుగుతుంది, ఎఫిషియన్సీ ఉండదు అని వాళ్ళు చెప్పుకున్నారు అప్పుడు. అందుకని అనేకమైనటువంటి అంశాలు, ఇప్పుడు 100 పువ్వులు పోయినవ్వండి, 1000 ఆలోచనలు వీక్షించనివ్వండి అని మనం చర్చ పెడితే కదా భిన్నమైనటువంటి అభిప్రాయాలు చెప్పేది. అందుకే డెఫినెట్ గా ఆ విధమైనటువంటి డెమోక్రటిక్ ప్రాసెస్ లేదనేదే ఇక్కడ సమస్య. రెండోది వీటి గురించి మాత్రమే చెప్తున్నారు. దేశంలో డబ్బు ప్రమేయం పెరిగిపోతా ఉంది ఎన్నికల్లో. దీన్ని నివారించడానికి మరి ఎందుకని బీజేపీ కానీ అఫ్ కోర్స్ కాంగ్రెస్ కూడా అనుకోండి, ఎందుకని దామాషా ప్రాతినిధ్యం అనేటువంటిది ఉన్నంతలో కాస్త పెట్టరు? ఎందుకని దాని గురించి ఎందుకు మాట్లాడరు? అందుకని రాజ్యాంగ స్ఫూర్తి లేదు, వాళ్ళు చేసినటువంటి చట్టాలను వాళ్లే గౌరవించరు, అసెంబ్లీలో సీట్లు ఇవ్వరు మహిళలకి వాళ్ళ పార్టీల తరఫున. ఇప్పుడు మాత్రం తగుతున్నమ్మా అంటూ అసలు హడావుడిగా చేసేసి ఏదో
మద్దతు ఇచ్చేవాళ్ళు ఉన్నారు కనుక బుల్డప్ చేసేసి చేద్దామని. రైట్. అందుకని రెండోది ఒక్క నిమిషం ఏదో 32% ఉన్నటువంటి దాన్ని 41% చేసి నరేంద్ర మోడీ గారు దక్షిణాది రాష్ట్రాలకు ఏదో ఒరగబెట్టినట్టు మాట్లాడుతున్నారు. ఏమంటే ఫైనాన్స్ కమిషన్ నిబంధనల ప్రకారం అన్ని రాష్ట్రాలకి ఆ శాతం వస్తుంది. ప్రత్యేకంగా దక్షిణాది రాష్ట్రాలకే ఒరిగింది ఏమీ లేదు. దక్షిణాది రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి ఆదాయం మనకు రావట్లేదు, ఆ మేరకని కదా చెప్తా ఉంది. అవి వరకబెట్టారు, దక్షిణాది రాష్ట్రాలకు వరకబెట్టారు అని చెప్పి చెప్తున్నారు ఆయన. ఈ జనాన్ని మరి అంత నాయకులు కాదండి చెవుల్లో పూలు పెట్టడానికి. రైట్. ఫైనాన్స్ కమిషన్ నిబంధన అనేటువంటిది అన్ని రాష్ట్రాలకి వర్తిస్తుంది. ఉత్తరప్రదేశ్కి రైట్. ఏ రాష్ట్రానికైనా వాస్తవం 41%. ఎస్, ఏ రాష్ట్రానికైనా వాస్తవానికి తెలంగాణ నుంచి వెళ్ళినా ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళినా ఇక్కడ నుండి ఇక్కడ నుంచి పోయే ప్రతిదీ రూపాయితో సహా మళ్ళీ తిరిగి రావాలి. ఎందుకంటే అది ప్రజల సొమ్ముకు సంబంధించింది. ఇక మిగతా జనాభా ప్రతిపాదన ఏ నుంచి వెళ్ళైనా కానీ అది పోయినప్పటికీ మాత్రం వారికి ఏ విధంగా వస్తుంది. కానీ అన్యాయం జరుగుతుంది అనేది, దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది అనేది మాత్రం వివరిస్తున్న నేపథ్యం ఉంది. ఓకే, మొత్తం మీద రాజ్యాంగ సవరణ బిల్లును కూడా తీసుకొస్తుంది. దీనిపై ఇప్పటికే కేంద్ర సర్క్యులర్ కూడా జారీ చేయడంతో ఎంపీలలో తీవ్ర అలజడి మాత్రం మొదలైంది. కానీ కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, ఎందుకంటే ఇటు దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కావచ్చు, లేదంటే ఎంపీలు కావచ్చు, వీరందరూ కూడా చట్టసభలకు వెళ్ళి మాట్లాడతారా, లేదు అంటే అఖిలపక్ష భేటీ ఏర్పాటు చేసి వారితో సంప్రదింపులు చేస్తారా అనేది చూస్తూనే ఉండాలి. నేటికి మాత్రం ఈ తెలుగు రాష్ట్రాలే కాకుండా ఇతర దక్షిణాది రాష్ట్రాలలో ఉన్నప్పటి నేపథ్యంలో ఏదైతే జనాభా ప్రతిపాదన ఉంటాయా, లేదు అంటే ఇప్పుడు ఉన్న దాంట్లో 50% ఇస్తారా అనేది మాత్రం వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఓకే, థ్యాంక్ యూ అండి. ఈరోజు బిగ్ టాక్లో పాల్గొన్నటువంటి కోటేశ్వరరావు గారికి, అదేవిధంగా వెంకటస్వామి గారికి, అదేవిధంగా అందెం రామరెడ్డి గారికి, జోజిరెడ్డి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.